నీ మనసు బాధతో నిండి ఉన్నా నవ్వడం నేర్చుకో. నీ నవ్వే నీకున్న అతిపెద్ద ఆయుధం. ఎవరి దయపైన ఆధారపడవద్దు. నిన్ను నీవు సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించు. ఎవరి అవసరం పైన ఆధారపడకుండా చూసుకో. ప్రస్తుతం జరుగుతున్న సమయం నిన్ను పరీక్షిస్తుంది. నిన్ను ఏడిపిస్తుంది. నీ మనసు విరిగిపోయేలా చేస్తుంది. కానీ నీవు మనోధైర్యంతో గట్టిగా నిలబడగలిగితేనే ఆనందం, ఐశ్వర్యం, అభివృద్ధి అన్నీ ఈ సమయమే వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తుంది. బాధలు ఎక్కువగా కలిగినప్పుడు నీతో నీవే మాట్లాడుకునే సమయం దొరుకుతుంది. ఎప్పుడైతే నీలో నీవు మాట్లాడుకోవడం ప్రారంభిస్తావో, జరిగిపోయిన తప్పు ఒప్పులనన్నిటినీ తెలుసుకోవడం అప్పటి నుండే మొదలు పెడతావు. నీ ప్రతి బాధను ఆయుధంగా మలుచుకో. ఒకసారి నీ బాధలను స్వీకరిస్తే నీ భవిష్యత్తును నీవే సృష్టించుకున్న దానివవుతావు. నీ కష్టాల గురించి, నీ బాధల గురించి ఎదుటివారితో ఎక్కువగా చెప్పుకోవద్దు. అలా చెప్పుకోవడం వల్ల వారి నుండి ఎటువంటి సహాయం అందకపోగా వారి వద్ద చులకన అవుతావు. మంచి సమయం రాగానే నీ చుట్టూ ఉన్న జనం నీ గురించి గొప్పగా చెప్పుకునే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది. అది ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలోనే ఉన్నది. ప్రతి నవ్వు వెనక ఒక కన్నీటి సముద్రం ఉంటుంది. ప్రతి విజయం వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. 2 నిమిషాల కీర్తి వెనక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుంది. నడుస్తున్న దారి కష్టంగా కనిపించినప్పుడు ఆ దారి నీ కోసమే ఉందని అర్థం. కష్టాలు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తాయి. కొందరు వాటిని విజయాలకు వారధిగా మలుచుకుంటారు. మరికొందరు వాటిని భారంగా మోస్తారు. నీలో ఉన్న ధైర్యాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. జీవితంలో నువ్వు ఎన్నో బాధలను, కష్టాలను మోస్తున్నావు అంటే నీవు విజయానికి, అదృష్టానికి దగ్గరగా ఉన్నావని అర్థం. ఎవరైతే పరిస్థితులతో పోరాడుతారో వారికి వారుగా బంగారు బాటను సిద్ధం చేసుకుంటున్నారని అర్థం. జీవితంలో బాధను దాచుకుంటే బ్రతకడం సులభమవుతుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీ బాధలను అడగదు, కేవలం విని నవ్వుతుంది. ఎవరైతే బాధలను ఆయుధంగా మలుచుకుంటారో వారిని విజయం నుండి ఎవరూ ఆపలేరు. కూర్చొని ఆలోచిస్తే ఏ సమస్యకు పరిష్కారం దొరకదు. భవిష్యత్ కోసం కష్టపడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నీ రహస్యాలను ఎవరికి చెప్పవద్దు. ఈరోజు నీకు సొంతమైన వారు రేపటి రోజున ప్రమాదకరంగా మారవచ్చు. ఇలాంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరు నీకు తోడు లేనప్పుడు నీకు నువ్వే తోడుగా ఉండాలి. ఈ ప్రపంచంలో అత్యంత నిజాయితీగా ఉండేది నీతో నువ్వు మాత్రమే. నీ చుట్టూ ఉన్న వారిని చూసి ఎప్పుడూ నిర్ణయాలను తీసుకోకు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నిర్ణయాలను తీసుకోకు. నీకు వచ్చిన ప్రతి కష్టం నీకు సందేశాన్ని అందిస్తుంది.